ఈ తెలుగు రాష్ట్రాల్లో నాటిన అగరవుడ్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ మొండి మొక్క అండి. దీన్ని మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంత గడ్డి ఉందో తెలుసా దీని మొదల్లో. ఇక్కడ యాపిల్ చెట్టు పెట్టామండి దగ్గరలో. మధ్యలో గ్యాప్ ఉందని చెప్పేసి కొన్ని అగరవుడ్ ప్లాంట్స్ తెప్పించాము. అగరవుడ్ ప్లాంటేషన్ చేయాలనుకుంటే 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత గానీ దీని ఆదాయం రాదు. చూడండి ఇందులో అగరవుడ్ ప్లాంట్ ఉంది. ఈ పిచ్చి మొక్కలన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. వర్షాలు విపరీతంగా పడడం వలన చెట్లు మొత్తం పెరిగాయండి. చూడండి అగరవుడ్ ప్లాంట్ అదే విధంగా ఉంది. ఈ ప్లాంట్ పెట్టి ఆల్మోస్ట్ నెల నుంచి నెలన్నర అవుతుందండి. చూడండి మొక్కలన్నీ పీకేశాను ఎంత నీట్గా ఉందో. అంటే చుట్టూ కలుపు తీయకపోయినా కానీ మొక్క పైన ఏ విధమైన ఎఫెక్ట్ పడట్లేదండి. ఎదుగుదలలో ఇబ్బంది ఉంటుంది కావచ్చు, వర్షాకాలంలో మనం ఆ కలుపు తీయకపోయినా కానీ మొక్క అయితే ఫుల్ హెల్దీగా ఉందండి. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణానికి ఈజీగా సూట్ అవుతుందండి. మొక్క అయితే ఏనుకుంది, ఆల్మోస్ట్ నెలన్నర వయసు ఉంది. అంటే మన ప్రధాన పొలంలో నాటిన మొక్క నెలన్నర అవుతుందండి. నల్లరేగడి భూమి ఇది. నల్లరేగడిలో మొక్కలు పండ్ల తోటలు వస్తాయా లేదా అన్న అనుమానం అవసరం లేదండి. చూడండి ఏ విధంగా ఉందో నల్లరేగడి భూమిలో ఇందులో అగరవుడ్ ప్లాంట్ ఉంది. చూడండి అంత చెత్తలో కూడా అది ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఆ పక్కన వీడ్ మ్యాట్ వేసాం కదా చూడండి, ఆ వీడ్ మ్యాట్ వేసిన దగ్గర కలుపు లేదండి, మొక్క దగ్గర మాత్రం కలుపు వచ్చింది. సో ఆ కలుపులో కూడా చెట్టు మాత్రం హెల్దీగానే ఉందండి. అగరవుడ్ ప్లాంట్కి నీడ ఉండాలి, షేడ్లో ఎక్కువ పెరుగుతుందని నేను డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టానండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది డైరెక్ట్ సన్లైట్లోనే ఉంది. ఈ యాపిల్ మొక్క కూడా డైరెక్ట్ సన్లైట్లో పెట్టామండి. అన్నా వెరైటీ ఇది. ఇక్కడున్న అగరవుడ్ ప్లాంట్ చూడండి, ఇది కంప్లీట్గా షేడ్లో ఉందండి. పక్కన పప్పాయి చెట్టు పక్కన పెట్టాము. సో పప్పాయి ఆకులు ఆల్రెడీ కవర్ చేస్తున్నాయి. అటు సైడ్ డేట్ ప్లాంట్ అండి, ఖర్జూర చెట్టు ఉందండి. రెండు చెట్ల మధ్యలో చూడండి అసలు చెట్టు కూడా కనిపిస్తలేదు, అంతా షాడోలో ఉంది. సో షాడోలో ఉన్న చెట్టు కూడా అదే విధంగా ఉంది, డైరెక్ట్ సన్లైట్లో ఉన్న చెట్టు కూడా అదే విధంగా ఉంది. అగరవుడ్ నుంచి జనరల్గా ఆయిల్ తీస్తారండి. ఆయిల్ 30 లక్షలు ఉంటుందండి. అగరవుడ్ గురించి సమాచారం తెలుసుకోవడం ప్లీజ్ సబ్స్క్రైబ్.